తేలికైంది అంటున్నాడు. ఆది కాండంలో 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా నాకు ఇచ్చినా ఏమి, అబ్రహాంకు ఒక లోటు ఉంది, పిల్లలు లేరు, తాను గర్భఫలం లేదు, తను ఒకటే వేదన, తనకి గర్భఫలం లేదని, తనకి పిల్లలు లేరని తన యాతన పడుతూ, దమస్కు ఎలియాజరేనా నాకు పిల్లలు, వాళ్ళైనా నా ఆస్తికి కర్తలు, దేవుడు ఎంతో ఇచ్చాడు, రోజు మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో ఎంతో ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చేస్తే అది అటుగా వెళ్ళిపోతాడని అబ్రహాముతో దేవుని సంకల్పము, అనాది సంకల్పము ఏమిటంటే ఒక మనిషి కావాలి, ఆ మనిషి నీతిమంతుడై ఉండాలి, ఆ మనిషి కుమారుణ్ణి అడిగితే ఇవ్వాలి. అది దేవుడి ఆలోచన. ఇప్పుడు అడిగితే ఇస్తాడు అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము ఎక్కువ స్నేహం చెయ్యాలి. అందుకే తీర్పు తీర్చకండి, మీ గురించి తీర్పు తీర్చబడదు. క్షమించండి, అప్పుడు క్షమించబడతారు. నేరం మోపకండి, మీ మీద నేరం మోపు. గుడ్డివాడికి దారి చూపలేడు. దేవుని ప్రేమను, దేవుని ఓర్పును, దేవుని సహనాన్ని మీరు తెలుసుకోకుండా ముందుకి వెళ్ళలేరు. చూడండి, ఆయన జీవితము ఎలా ఉందంటే గర్భఫలం లేదు. యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి దర్శించి, భయపడకు అబ్రహామా, నీ వారసులు, నీ గర్భమందు పుట్టిన వారసులే నీకు. అక్కడ పైన ఆకాశం చూడు, ఎన్ని నక్షత్రాలున్నాయి, నీ సంతానం అలా అవుతుంది. నేను ఆమె అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతని